దినవృత్తాంతములు మొదటవ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 54 వచనములు. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, ఎరెదు, హానోకు, మెతూషెల, లెమెకు, నోవాహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తుబాలు, మెషెకు, తిరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనాజు, రిఫాతు, తొగర్మా. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవిల్లా, సప్తా, రయామా. సప్తాక, రయామా కుమారులు షెబా, దదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తూహీయులు, పత్రూసీయులు, ఫిలిస్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు, మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఎలాము, అషూరు, అర్పక్షాదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు. అర్పక్షాదు షెలాహును కనెను. షెలాహు ఎబెరును కనెను. ఎబెరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలాపును, హసర్మావేతును, యెరాహును, హదోరామును, ఉజ్జాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షెబాను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూను యొక్తాను కుమారులు. షేము, అర్పక్షాదు, షెలాహు, ఎబెరు, పెలెగు, రాయు, సెరుగు, నాహోరు, తెరహు. అబ్రహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తరువాత కెదారు, అబ్దయేలు, మిష్బాము, మిష్మా, దూమా, మషా, హదదు, తేమా, ఏతురు, నఫీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు. యోక్షాను కుమారులు షెబా, దెదాను. మిద్యాను కుమారులు ఎయిఫా, యెఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా. వీరందరూను కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏశావు, ఇశ్రాయేలు. ఏశావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తెమాను, ఒమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. షెయీరు కుమారులు లోతాను, షోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఎసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము, తిమ్నా. లోతానునకు సహోదరి. షోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఎసెరు కుమారులు బిల్హాను, జవాను, యహాకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బెయోరు కుమారుడైన బెల. అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరాహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తెమానీయుల దేశపు వాడైన హుషాము
అతనికి బదులుగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన షౌలు అతనికి బదులుగా రాజాయెను. షౌలు చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహేబోతు వాడైన షావులు అతనికి బదులుగా రాజాయెను. షావులు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హనాను అతనికి బదులుగా రాజాయెను. బయల్ హనాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మెహేతాబేలు. ఈమె మెజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబాము నాయకుడు, ఏలా నాయకుడు, పినోను నాయకుడు, కనజు నాయకుడు, తెమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఇలాము నాయకుడు. వీరు ఏదోము దేశమునకు నాయకులు.